అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారుల్లా అందరూ మంచిగున్నారా? నేనైతే మస్తుగున్నానుల్లా. ఈ అమ్మని చూసినాక మస్తు దిల్కుష్ అయినా. అమ్మ ఎవరనుకుంటుండ్రా? జవహర్ నగర్ లేడీ టైగర్ బిఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ కేతమ్మ దగ్గరికి వచ్చిన అమ్మతోని మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ఎట్లున్నావు అమ్మ? బాగున్నామ్మా. బాగున్నావా? బాగున్నా. మొత్తం జోరుదారా? బాగా డాన్స్ చేసినట్టు ఉన్నా. దేవి దయ మీ దయ అందరి దయ బలం దేవి ఇచ్చిన బలం తోటి ఆడిన బిడ్డ. కేసీఆర్ సభకు ఓంగా పోయినా ఎట్లయింది సభ? సూపర్ అయింది సభ. 10 లక్షల మంది అన్న కాడ 20 లక్షల జనం వచ్చిండ్రు. 20 లక్షల మంది ఇంకా వెనుకకు మళ్ళీపోయారు. బస్సులు ట్రాఫిక్ లారీలు పెట్టిరు. కాంగ్రెస్ వాళ్ళు అక్కడిక్కడ అడ్డం లారీలు పెట్టినా కూడా ఆగటోడు ఆగిండు. ఆయన 20 లక్షల జనాభా తోటి కిరిగుకుంటా మోగిచ్చిరు జయగండ సమర శంఖారాన్ని ఊది జై తెలంగాణ అని ననాదాలు వలుకుతుంటే ప్రతిపక్ష పోరికి పక్కల ఉచ్చబడ్డది. మాకు టీఆర్ఎస్ వాళ్ళని చూడగానే జై కేసీఆర్ జై తెలంగాణ అంటే ప్రతిపక్ష పోని గుండెలు అదిరినాయి. లారీలు అడ్డం పెట్టినా మేము ఆగలే. పోయేటోడు పోయిండు. అయిన జాగా సరిపోలే. అంతేనా? మర్చనానికి మందే రాలేరు, అసలు అదంతా ఎడిటింగ్ చేసిండ్రు అని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మంత్రులు. పడనోడు అంటాడమ్మా. ప్రతిపక్ష పోడు అంటేనే పడనోడు. 12 తీర్లు చెప్తారు. అవన్నీ పట్టించుకోవద్దు మనం. ఇప్పుడు కాంగ్రెస్ కు మీరు ప్రతిపక్షమా? మీరు కాంగ్రెస్ కు ప్రతిపక్షం? మాకు వాళ్ళే ప్రతిపక్షం. మేము ఎందుకైతే వాళ్ళకు? అంతేనా? మేము ఓడినా గెలిచినా మా కేసీఆర్ పూలే. ఆయన గెలిచినట్టు మనం చూసుకుంటున్నాం ఆయనను. అంతేనా? అంతే. మరి వీళ్ళకి ఏం చెప్తావు? మందే రాలేరు, మొత్తమే అస్సలు మందే కాదు వాళ్ళని మాట్లాడు. వాళ్ళు అంటే మాకు ఏమన్నా భయం వచ్చేది ఉందా? వాళ్ళు ఇచ్చేది ఏమన్నా మాకు ఏమన్నా ఒరిగేది ఉందా? వాళ్ళు ఒర్రేది ఒరుకుంటారు. మాకు జనం వచ్చారు. సక్సెస్ అయింది. మంచి సక్సెస్ తోటి చేసినాం. భారీ బహిరంగ సభ అంటే భారీ బహిరంగ సభే మోగించినాం. సమర శంఖాన్ని ఊదినాం. దండవరం మోగించినాం. వాళ్ళ గుండెలు అదిలినాయి. ఒక రోజు వాళ్ళు వరంగల్లో మీటింగ్ పెడితే కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి. అట్లా లేవు. మాకు ఒక్క కుర్చీ దొరకలే ఆడ. బస్సులు వెనుకకు మళ్ళీ 10 లక్షల జనం పోయిండ్రు. అంతేనా? అయితే కేసీఆర్ ఎప్పటి లెక్కనే మాట్లాడిండా? మొన్న జర సప్పగా మాట్లాడిండా? మాట్లాడి ఇంకా బిర్రుగా మాట్లాడిండు. ఆయన బిర్రుగా మాట్లాడతాడనే జనం ఒక రోజు ముందు వచ్చి వరంగల్లులా నిద్రలు తీసిర్రు. సద్దులు కట్టుకొని వచ్చిండ్రు. జనగాముల వన్నారు. మస్తు జనం వచ్చారు ఆడికి. ఇంకా మొత్తం మీద సభ అంతా సక్సెస్ అయింది. గణపురముల జనగాముల స్టేషన్ గణపురముల మొత్తం వరంగల్లుల ఎక్కడోళ్ళు సద్దులు కట్టుకొని పోయి ఒక రోజు ముందు వండుకురు. ముసలోళ్ళు కూడా బండ్లు కట్టుకొని పోయారు. ఎర్రవెల్లి దయాకర్ రావు కొన్ని వేల బస్సులు బండ్లు కట్టుకొచ్చిండు. మా జగదీష్ రావు ఎడ్ల బండ్లు కట్టుకొచ్చిండు కొన్ని నాగారం నుంచి. బండ్లు కూడా కదులున్నాయి. దునియా చెప్పలేవాడా. ఇసుకపోతే రాలని జనం